ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే జాను అంటుంది, నేను ఇక డిసైడ్ చేసుకున్నాను చిన్నత్తయ్య గారు, నాకు ఇక నా లైఫ్లో వివేక్తో ప్రేమ గోల ఇవన్నీ ఏమీ వద్దు, అందుకే షాపింగ్ చేశాను, తనకి ఈ షర్ట్స్ ఇవ్వండి అని చెప్పి అనగానే అప్పటిక దేవి అని అంటుంది, అసలు నిజంగా నాకు నా నోట్లో తీపి పానకం పోసినంత పని చేసావు నిజంగా జాను. ఈ మాట ఎప్పుడో ఈ డెసిషన్ ముందే తీసుకుని ఉంటే నీతో గొడవలు ఇవన్నీ ఎందుకు చెప్పు. ఎంచక్క నీతో చిన్నత్తయ్య గారు అని ప్రేమగా పిలిపించుకునేదాన్ని కదా, అసలు నేను తిట్టేదాన్నే కాదు. రే వివేక్, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోరా, ఆడపిల్ల తనే అంత గట్టిగా ఉంది, నువ్వు మగాడివి, ఎంత ఇదిగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వివేక్, నువ్వు చెప్పింది నిజమేమో, మనల్ని ప్రేమించే వాళ్ళే మనకి ఎక్కువ, మనం ప్రేమించే వాళ్ళని కాదు. ఇక నా లైఫ్ అంతా ఖుషితోనే షాపింగ్, ఖుషితోనే ఇక నా వైఫ్ నా ఫ్యూచర్ అంతా కూడా అని చెప్పి ఇక వివేక్ కూడా చెప్తూ ఉంటే ఇక అక్కడ మిత్ర కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక మనీషా కూడా ఏంటిది ఇదంతా నిజమేనా అబద్ధమా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇక వివేక్ చెప్తాడు, మామ్ ఇక నువ్వు చెప్పినట్టే వింటాను, నా లైఫ్ అంతా ఖుషియే ఇక అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు దేవి అని ఇది నా కొడుకు నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది. సంయుక్త అంటుంది, ఆంటీ ఇక మొత్తం అంత డౌట్స్ అన్ని క్లియరే కదా, జానుకి వివేక్ మధ్యలో ఇంకేమీ లేదు అనగానే, నువ్వు నిజంగా ఎప్పటి నుంచో గబ్బిలెలా ఏలాడుతున్న ఒక పెద్ద సమస్యని ఇట్టే తీసేస్తావు సంయుక్త, నిజంగా నీకు చాలా థ్యాంక్స్. అమ్మ జాను, నువ్వు ఎప్పుడులాగే నన్ను చిన్నత్తయ్య గారు అని ప్రేమగా పిలువు, నీకు నాకు మధ్యలో ఏమీ గొడవలు లేవు సన్నా, నువ్వు ఎప్పుడు మంచిగా హ్యాపీగా ఉండొచ్చు మనతోని అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. సరే చిన్నత్తయ్య గారు అని చెప్పి అనగానే ఇక వివేక్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మనీషా అనుకుంటుంది, ఏదో జరుగుతుంది ఇంట్లో, ఏదో ఒక కథ స్టార్ట్ అయింది, దానికి ఆరంభం ఎక్కడో అంతం ఎక్కడో తెలియదు కానీ ఏదో జరుగుతుందని అర్థమవుతుంది అని చెప్పి మనీషా అనుకుంటుంది. పక్క సంయుక్త ఒకతే నించొని లాన్లో నించునుంటే ఇక మిత్ర వచ్చి శామ్ అనగానే, ఏంటి మిత్ర గారు అని చెప్పి అంటుంది, అసలు నాకేం అర్థం కావట్లేదు, ఇంట్లో ఏం జరుగుతుందో అనగానే, ఏంటి దేని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి సంయుక్త అంటుంది, అదే వివేక్ జానుల ప్రేమ గురించి, అసలు అంత ఇదిగా ప్రేమించుకున్నారు, అలా ఎలా అంత ఈజీగా విడిపోతారు, అలా ఎలా మర్చిపోతారు అని మిత్ర అంటూ ఉంటే అప్పుడు సంయుక్త అంటుంది, మీరు కూడా మీ భార్యని చాలా ఇదిగా ప్రేమించారు కదా, మీరు మర్చిపోలేదా అలాంటిది ఇది కూడా అని చెప్పి అనగానే, అబ్బా ఇప్పుడు ఈ లక్ష్మి టాపిక్ పక్కన పెట్టండి, నేను తన గురించి కాదు మాట్లాడాలనుకుంటుంది, వివేక్ జాను ప్రేమ విషయం, వాళ్ళ పెళ్లి విషయం అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక అప్పుడు సంయుక్త అంటుంది, అయ్యో మిత్ర గారు, మీరు అది నిజమని నమ్మేశారా, ఇదంతా ఒక నాటకం అని చెప్పి అంటుంది సంయుక్త. చెప్తుంది, మేమంతా ఒక ప్లాన్ చేశాము, అందుకే ఇదంతా ప్లాన్ ప్రకారం జరుగుతుంది, ఆ తర్వాత ఇక వివేక్ పెళ్లి ఖచ్చితంగా ఆగుతుంది అని చెప్పి సంయుక్త చెప్తూ ఉంటే అప్పుడు మిత్ర, పెళ్ళి ఆగుతుంది సరే కానీ జానుతో పెళ్లి ఎలా జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే సంయుక్త, పెళ్లి ఆపగలుగుతున్నామంటే జానుతో పెళ్లి జరుగుతుందనే కదా అనగానే, అలా ఎలా, అసలు మా పిన్ని మామూలుది కాదు, చాలా మొండిది, తను అనుకుందే జరుగుతుంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది, ఇప్పుడు దేవి అని అంటే అంత మొండిగా ఉన్నారు కరెక్టే, కానీ ఆ మొండితనం వెనకాల మనీషా ఉంది, మనీషా ఏం చెప్తే అదే చేస్తూ ఉంటారు దేవి అని అంటే, సో మనీషాతో చెప్పించాలి అనగానే, మనీషా చెప్తుందా, నేను చెప్పినా మా పిన్ని వినట్లేదు, మనీషా ఎందుకు చెప్తుంది అనగానే, చెప్పేలా మనం చెయ్యాలి మనీషా ద్వారా అని చెప్పి అంటుంది సంయుక్త. మనీషా నోటి నుంచే ఖచ్చితంగా ఈ వివేక్ పెళ్లి జరగకూడదు, ఆపాలి అని చెప్పిద్దాము అనగానే, చెప్తుందంటారా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, చెప్పేలా చెయ్యాలి మనం, ఆ మనిషి అనుకుంటే సాధించలేని ఏముంది, ఎలాగైనా మనిషి నోటి నుంచి చెప్పించి వివేక్ జానుల పెళ్లి కూడా జరిగేలా చేయాలి, ఏమో చూద్దాము, రేపు ఫ్యూచర్లో ఇప్పుడు వివేక్ జానుల పెళ్ళి అయితే రేపు ఫ్యూచర్లో మీరు లక్ష్మి గారి కూడా కలవచ్చు కదా మీ భార్య అనగానే, ఇప్పుడు తన గురించి ఎందుకులే అని చెప్పి అంటాడు మిత్ర. సంయుక్త అంటుంది, ఏంటి మిత్ర గారు, ఎప్పుడు మీ భార్య లక్ష్మి గురించి టాపిక్ వస్తే ఎందుకు అలా అయిపోతారు, చెప్పండి అనగానే, అయినా తన గురించి ఎందుకండి వదిలేయండి అనగానే, ఒకవేళ లక్ష్మి గారిని కలిసే అవకాశం వచ్చిందనుకోండి, అప్పుడు కలుస్తారా, ఓకేనా మీకు అని చెప్పి సంయుక్త అడుగుతూ ఉంటే అప్పుడు మిత్ర, కలిసే అవకాశం లేదు అనగానే, ఎందుకు, ఒకవేళ కలిసే అవకాశం వస్తే ఏం చేస్తారు అది చెప్పండి అని చెప్పి అంటుంది సంయుక్త. కలిసే అవకాశం లేదు, అయినా కలిసే ఉద్దేశం కూడా లేదు అని మిత్ర అంటాడు. అప్పుడు సంయుక్త అంటుంది, నిజమేనండి, మీరు లక్ష్మిని ద్వేషిస్తున్నారు కదా, ద్వేషించాలి, పాపం మీరు మోసం చేసి మరీ మీ లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు, మీ ప్రేమ కోసమే ఎదురు చూస్తూ ఉంది పాపం లక్ష్మి, మీరు అయినా మనీషాతో పెళ్లి ఫ్యూచర్లో చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ లక్ష్మిని మోసం చేసి మరీ పెళ్లి చేసుకున్నారు. ఎన్నిసార్లు లక్ష్మి మీ కంపెనీ కోసం త్యాగాలు చేయలేదు, తను మీ కంపెనీని గెలిపించలేదు, ప్రాజెక్ట్స్ వచ్చాయి, ఇవన్నీ అంతేలేండి, మీరు మీ భార్య లక్ష్మిని రక్షించాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట సంయుక్త. మరోపక్క జయదేవ్, వివేక్, లక్ష్మి అలాగే జాను కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు మనం వేసిన ప్లాన్ సక్సెసా ఫెయిల్యూర్ అక్క అని చెప్పి జాను అంటూ ఉంటే, అవుతుంది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనగానే, అయినా దేవి అని అత్తయ్య గారిలో మనసులో మార్పు వచ్చింది కదా, ఇప్పుడు నేను నార్మల్గా మంచిగానే చూస్తున్నారు కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, దానివల్ల మనకేం ఉపయోగం అక్క అని చెప్పి జాను అంటుంది, ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది, అయితే దానికన్నా ముందు మనీషాకి మన ప్లాన్ మీద డౌట్ రావాలి, ఆ డౌట్తోనే ఖచ్చితంగా ఈ పెళ్లిని ఆపే ఇది వస్తుంది అని చెప్పి అంటుంది లక్ష్మి. ఏమీ టెన్షన్ పడకండి, అంతా నేను చూసుకుంటాను, మనీషా చేత ఈ పెళ్లి ఆపిచ్చే ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఇక జయదేవ్ అంటారు, అదంతా పక్కన పెట్టండి, లక్కీని గమనించారా, ఏదో సర్ప్రైజ్ అంటుంది అనగానే అప్పుడు వివేక్ అంటాడు, ఆ సర్ప్రైజ్ ఇవన్నీ ఏముందిలే, తను చిన్నపిల్ల అన్నట్టుగా అనగానే, లేదు
తను చాలా డౌట్ఫుల్గా ఉంది లక్ష్మి విషయంలో అని చెప్పి అనగానే ఇక లక్ష్మి కూడా అవును లక్కీ చాలా ఇదిగా జున్ను వాళ్ళ అమ్మ సంయుక్త ఇద్దరు ఒకటే అని చేసే ప్రయత్నం చేస్తుంది లక్కీ ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి లక్ష్మి కూడా అనుకుంటూ ఉంటుంది. ఇటు పక్క అప్పుడే లక్కీ వస్తుందన్నమాట అక్కడికి. ఏంటి అందరూ ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అనగానే ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుంటున్నాంలే లక్కీ. ఏంటి నువ్వు ఏదో సర్ప్రైజ్ అన్నావు కదా ఏంటి చెప్పు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అదే సర్ప్రైజ్ అయితే ఉంది, ఆ సర్ప్రైజ్ ఎలా రివీల్ చేయాలా ఏంటా అని చెప్పి అదే ఆలోచిస్తున్నాను అని చెప్పి లక్కీ అంటుంది. శ్యామ్ ఆంటీ మీ వల్లే ఆ సర్ప్రైజ్ కూడా మీకుతోనే అనగానే అవునా సర్ప్రైజా ఏంటో చెప్పు అని చెప్పి అంటుంది శ్యామ్. లక్కీ వచ్చి శ్యామ్ ఆంటీ పక్కన కూర్చొని ఇక చెయ్యి అంతా వెతుకుతూ ఉంటుంది. ఏంటా సర్ప్రైజ్ చెప్పు అనగానే 2 నిమిషాలు ఆగండి అని చెప్పి చెయ్యి అంతా వెతుకుతూ ఉంటుంది. సర్ప్రైజ్ ఏంటి చెప్పు అని చెప్పి మళ్ళీ అడుగుతుంది లక్ష్మి. సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను కానీ కుదరలేదు, ఇంకెప్పుడైనా ఇస్తాలే ప్లాన్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి లక్కీ వెళ్ళిపోగానే ఇక జయదేవ్ ఏంటమ్మా లక్ష్మి నాకేం అర్థం కాలేదు అనగానే అప్పుడు లక్ష్మి చెప్తుంది నేను అక్కడ అర్జున్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడికి లక్కీ వచ్చింది. సంయుక్త లక్ష్మి ఇద్దరు ఒక్కరే అని చేసే ప్రయత్నంలో తను ఒక స్టిక్కర్ నా చేతికి అంటించింది. అయితే నేను అక్కడే గమనించేసి ఆ స్టిక్కర్ని తీసి పడేసేసాను. మంచి ప్రయత్నమే చేసింది కాదా నేను ముందు చూశాను కాబట్టి సరిపోయింది అని చెప్తూ ఉంటుంది లక్ష్మి. వివేక్ అంటాడు అమ్మో ఈ లక్కీ మామూలుది కాదు ఎంత తెలివైందో అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క జాను కూడా ఏ తల్లి కనిపెట్టో కానీ తెలివితేటలు మామూలుగా లేవు, మామూలుగా చురుకు కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జయదేవ్ అంటారు చిన్నపిల్లలకి చెప్పేస్తే బాగుంటుందేమో నిజం అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది పెద్దవాళ్ళు మనమే కొన్ని విషయాలు దాచుకోలేమో, చిన్నపిల్లలు వదిలే మామయ్య గారు అప్పుడే అని చెప్పి అంటుంది. పక్క మనిష ఆలోచిస్తూ ఉంటే దేవి అని వచ్చి ఏంటి మనిష దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే ఆంటీ మీ ముందు జరిగే కుట్రని కనిపెట్టండి ఆంటీ, అసలు వివేక్ జాను మధ్యలో ప్రేమ ఉందంటీ, వాళ్ళు ఏదో కావాలని ప్లాన్ చేస్తున్నారు, ఈ లక్ష్మియే కావాలని అనగానే లక్ష్మియా అనగానే అదే మీరు అనుకుంటున్న సంయుక్తి కావాలని ప్లాన్ చేసి వీళ్ళిద్దరిని ఇప్పుడు ఏదో పెద్ద లవ్ లేదన్నట్టుగా చెప్పించి తర్వాత ఏదైనా ప్లాన్ చేస్తుందేమో నాకు డౌట్ ఆంటీ అనగానే నువ్వు పిచ్చి డౌట్లు ఏం పెట్టుకోకు, నాకైతే ఏం డౌట్లు లేవు అని చెప్పి అంటుంది దేవి అని. అబ్బా ఆంటీ కొంచెం గుర్తించండి ఆంటీ అని చెప్పి అనగానే నాకే డౌట్ వస్తుంది, కావాలని వివేక్ పెళ్ళి నువ్వు ఆపాలనుకుంటున్నట్టున్నావు అనగానే నేను ఎందుకు ఆపుతాను ఆంటీ అని చెప్పి మనీషా అంటుంది. ఎందుకో చెప్తాను, ఇంతకుముందు ఈ వివేక్ పెళ్లిలోనే మిత్ర చేతి తాళి కట్టించుకుంటాను అన్నావు, కానీ ఇప్పుడు సంయుక్త రావడం వల్ల వివేక్ మిత్ర ఆలోచనలు మారిపోయాయి కాబట్టి నీ మెడలో తాళి కడతాడో లేదో అని చెప్పి నీకు డౌట్ వచ్చింది. అందుకే ఇంకాస్త టైం కోసం నువ్వు కావాలని చెప్పి వివేక్ పెళ్లి పోస్ట్పోన్ చేస్తే అప్పుడు మళ్ళీ తాళి కట్టించుకోవచ్చు కదా అని చెప్పి ప్లాన్ చేస్తున్నట్టున్నావు అని చెప్పి దేవి అని అంటుంది. అబ్బా ఆంటీ ఇలాంటి ఆలోచనలు నాకెందుకు వస్తాయి అని చెప్పి అంటుంది మనీషా. తర్వాత దేవి అని అంటుంది చూడు మనీషా అక్కడ ఉన్నది లక్ష్మియా సంయుక్త ఇదంతా నాకు అనవసరం, నాకు జరగాల్సింది నా కొడుకు పెళ్ళి, ఇప్పుడు ఎటు వాళ్ళ పెళ్ళి వాళ్ళ లవ్ అయితే వద్దనుకుంటున్నారు, జాను కూడా డ్రాప్ అయిపోయింది, ఇంకేముంది నా కొడుకు పెళ్ళి జరగడమే నాకు కావాలి, రేపు అందరం గుడికి వెళ్తున్నాము రావాలనిపిస్తే అక్కడికి కూడా వచ్చి కుట్రలు జరుగుతున్నాయి ఇవి అని చెప్పకు అని చెప్పి దేవి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఉదయాన్నే లక్కీ కారు మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నా బొట్టు పిల్ల వేస్ట్ అయిపోయింది, నా ప్లాన్ వేస్ట్ అయిపోయింది, అంటే సంయుక్త ఆంటీ లక్ష్మి ఆంటీ ఇద్దరు ఒకటి కానట్టేనా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అదే టైంకి ఖుషి వాళ్ళ పేరెంట్స్ వస్తారనమాట. అంటే గుడికి వెళ్దాం అనుకున్నారు కదా అందరూ కలిసి. ఇక కారు దిగగానే ఇక ఖుషికి లక్కీ కనిపిస్తుంది. అమ్మ ఇది ఈ తుమ్మిన పాప ఇక్కడే కూర్చుంది, మళ్ళీ తుమ్మిందనుకో గుడి ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే ఖుషి వాళ్ళ అమ్మ నవ్వుతూ ఉంటుంది.